వణక్కం సలాం నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్కి స్వాగతం సుస్వాగతం. అమ్మ మనకు జన్మనిస్తే మన చిన్నతనం నుండి వేలు పట్టుకు నడిపించేది నాన్న. కానీ మన ఛాంపియన్ వేదిక మీద మాత్రం ఆ నాన్న పాత్రను కూడా అమ్మే పోషిస్తుంది. అందుకే తమ పిల్లల్ని చేతులు పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తారు. అందుకనే అంటారు, అమ్మ చెట్టు వంటిది, తాను ఎండనుంటూ నీకు నీడనిస్తుంది. అమ్మ మెట్టు వంటిది, తాను బరువు మోస్తూ నిన్ను పైకి తెస్తుంది. అలాంటి అమ్మలతో 5 బంగారు బొమ్మలు మనతో వాళ్ళు ఆడడానికి వచ్చేసారు. మరి వారిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఎవరు ఆడతారో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి సంజన వాళ్ళ మదర్ అపర్ణ గారితో. అపర్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ సంజన. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. సంజన ఏం క్లాస్ అమ్మా నువ్వు? 9th క్లాస్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? ఆల్ ఫోర్స్ హై స్కూల్. ఆల్ ఫోర్స్ హై స్కూల్. నైస్. సంజన, వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఏ ఇన్స్ట్రుమెంట్? ఐ లవ్ టు ప్లే పియానో. ఓకే, ఓ వెరీ నైస్. అమ్మ మీరు చెప్పండి, సంజన ఎలా ఉంటుంది ఇంట్లో? చాలా బాగుంటుందండి. ఏం అల్లరి చేయదు, బాగా ఉంటుంది. ఏం అల్లరి చేయడం చాలా బాగుంటుంది. అలా చెప్పమని చెప్పిందా మీకు? నేనేమని చెప్పాలి చెప్పండి. సో నైస్. సంజన, వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? ఐ వాంట్ టు బికమ్ అన్ IAS. ఆల్ ది బెస్ట్ టు యు. మమ్మీ, థాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ సత్తెనపల్లి నుంచి దీపక్ వాళ్ళ మదర్ విజయజ్యోతి గారితో. విజయజ్యోతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ దీపక్. Hi sir, how are you? ఐఎమ్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ దీపక్. హౌ ఆర్ యూ? I am fine. ఏ క్లాస్ అవుతున్నావు నాన్న? 9th class. ఏ స్కూల్లో? Raghavendra Balakutir High School. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? Playing cricket and kabaddi. ప్లేయింగ్ క్రికెట్ అండ్ కబడ్డీ. కబడ్డీ 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 ఆడుతుంటావా? బాగా అలాగా గెలుస్తుంటావా? వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? స్కూల్కి వెళ్తాను సార్. మీరు స్కూల్ టీచర్ అండి? అవును సార్. ఏ క్లాసెస్ చెప్తారమ్మా? 6th అంటే చెప్తాను. సో దీపక్ ఇంట్లో ఎలా ఉంటాడు? కామ్ గోయింగ్ సార్. ఏంటి, వాట్ ఆర్ యువర్ అంబిషన్స్? ఏమవుదాం అనుకుంటున్నావు? Astronaut. ఆస్ట్రోనాట్. ఏంటి నీకంటే బాగా ఈ ప్లానెట్స్ మీద వాటి మీద సెర్చ్ చేయడం బాగా ఇష్టమా? సో వెరీ గుడ్ దీపక్, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. మన మూడో పార్టిసిపెంట్ కాకినాడ నుంచి విజయ్ కుమార్ వాళ్ళ మదర్ వరలక్ష్మి గారితో. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ విజయ్ కుమార్. Hi sir. సో విజయ్ కుమార్ ఏ క్లాస్ నువ్వు? 9th class sir. ఏ స్కూల్? KKR Gautam. నువ్వు వాట్ ఆర్ యువర్ హాబీస్? Watching TV, reading newspapers. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్ నేను. ఇంట్లో అసలు అలర్ చేయడం కదా? లేదండి, కామ్ గోయింగ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్ కుమార్. అమ్మ మీరు కూడా బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. మన నాలుగవ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి చైతన్య వాళ్ళ మదర్ మాధవీలత గారితో. మాధవీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ చైతన్య. Hi, ఏ క్లాస్? 9th class. ఏ స్కూల్? TVR Model High School. వాట్ ఆర్ హాబీస్? Spending time with friends. ఆటలు పాటలు పుస్తకాలు లాంటివి ఉంటాయి కదా? Reading newspaper. సో నీకు బాగా ఇష్టమైన న్యూస్ ఎరీనా ఏంటి? Sports. ఎలాంటి గేమ్స్ ఎక్కువ చూస్తావు నువ్వు? స్పోర్ట్స్? Cricket, kabaddi, football. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో మరి చైతన్య ఇంట్లో సాఫ్ట్ గా ఉంటాడా, వైల్డ్ గా ఉంటాడా? సాఫ్ట్గా ఉండడండి, బయటగా ఉంటాడు. వైల్డ్ గానే ఉంటాడు. హాయ్ అన్నప్పుడు అర్థమైపోయింది నాకు. మీరు తన ఏమవ్వాలి మీరు అనుకుంటున్నారు? తన చాయిస్ అండి. తన చాయిస్ వదిలేస్తున్నారు. ఓకే. నీ చాయిస్ ఏంటి నాన్న? Doctor. మీరు కూడా చైతన్యకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ గురించి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 5వ పార్టిసిపెంట్ కర్నూలు నుంచి సాయి తేజేష్ వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారితో. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి తేజేష్. Hi sir, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th class sir. ఏ స్కూల్లో అన్న? Sister stands class. వాట్ ఆర్ హాబీస్? Reading books and playing cricket. సో ఎలాంటి బుక్స్ బాగా చదువుతావు? Novels sir. నావెల్స్.
ఏ నోవెల్ బాగా ఇష్టం నీకు? హ్యారీ పాటర్ సిరీస్. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. సో సాయి తేజేష్ ఇలాగే ఉంటాడు ఇంట్లో కూడా స్టైలిష్ గా? ఉంటాడండి ఇంట్లో అల్లరే, బయట కామ్గా. నైస్ అండి. సో సాయి తేజేష్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ ప్రివిలియన్కి వచ్చేసాను. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్లో నేను మీ ఐదుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్కి 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. దాంట్లో మీరు రైట్ ఆన్సర్ పికప్ చేయాలి. ఓకేనా? మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, లైఫ్ లైన్ తీసుకోవచ్చు. అండ్ అమ్మ హెల్ప్ చేసినా కూడా మీకు 10 పాయింట్స్ వచ్చేస్తాయి, ఆర్ మీరు చెప్పిన 10 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీ ఆన్సర్ కానీ అమ్మ చెప్పిన తర్వాత మీరు ఓకే చేసే ఆన్సర్ కానీ రాంగ్ అయితే -5. ఓకే? అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ చేయొచ్చు, 0 పాయింట్స్. అర్థమైన రూల్స్? స్టార్ట్ చేసేద్దాం ఫెంటాస్టిక్ 5. ఓకే, మన ఫస్ట్ పార్టిసిపెంట్ సంజన. రెడీగా తల్లి? ఎస్. కోనసీమ ఏ జిల్లాలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ విశాఖపట్నం, బి విజయనగరం, సి తూర్పు గోదావరి, డి పశ్చిమ గోదావరి. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. విశాఖపట్నం అండి. కోనసీమ విశాఖపట్నం జిల్లాలో ఉంది అని అమ్మ అంటున్నారు. నువ్వేమంటావు సంజన? ఐల్ గో విత్ మదర్. గుడ్. సో షల్ ఐ ఫ్రీజ్? యా. ఓకే, కోనసీమ ఏ విశాఖపట్నం ఫ్రీజ్ చేస్తున్నానమ్మా. అండ్ ది ఆన్సర్ ఇస్ రాంగ్. సో -5 to you. And the right answer is తూర్పు గోదావరి. రెడీ? దీపక్, are you ready now? Yes, sir. రెడీ దీపక్, నీ క్వశ్చన్. మన దేశం ఏ సంవత్సరంలో రిపబ్లిక్ గా మారింది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 1947, బి 1950, సి 1952 అండ్ డి 1957. బి 1950. బి 1950 రిపబ్లిక్ గా మారింది. షూర్? ఎస్ సార్. మనం అడగల? ఓకే, దీపక్ ఫ్రీజ్ చేస్తున్న ఆప్షన్ బి 1950 అండ్ బి 1950 దీపక్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. విజయ్ కుమార్, రెడీ? క్వశ్చన్. మహాకవి కాళిదాసు ఏ భాషలో కావ్యాలు రాశారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ తెలుగు, బి కన్నడం, సి తమిళం, డి సంస్కృతం. I want my mother's help, sir. యు వాంట్ యువర్ మదర్స్ హెల్ప్? అమ్మా సంస్కృతం సార్. అమ్మ సంస్కృతం అంటున్నారు. విజయ్ కుమార్ నువ్వేమంటావు? I'll pass the question, sir. You'll pass the question. Sure? Okay, Vijay Kumar, నువ్వు క్వశ్చన్ పాస్ చేస్తున్నావు కాబట్టి 0 పాయింట్స్ టు యూ. అండ్ ఎలాగో పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చెప్పు, వాట్ ఇస్ యువర్ గెస్? Sanskrit. సాంస్క్రిట్, సంస్కృతం. Sir. అండ్ యు నో వాట్? సాంస్క్రిట్ ఇస్ ద రైట్ ఆన్సర్. చైతన్య, నీలో చైతన్యం కలిగిస్తున్నావా? Yes. నీ క్వశ్చన్. సహస్రంలో 5వ వంతు అంటే ఎంత? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 100, బి 200, సి 250 అండ్ డి 500. B 200. బి 200. అమ్మని అడగాల? లాక్ చేసేనా? Yes. ప్లీజ్. Yes. ఓకే, చైతన్య సేస్ ఆప్షన్ బి 200 అండ్ చైతన్య ఆప్షన్ బి 200 ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. సాయి తేజేష్, అన్న నీ క్వశ్చన్. ఈ 4గింట్లో వేటిలో ఎక్కువ కలర్స్ ఉంటాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ట్రాఫిక్ లైట్స్, బి చెస్ బోర్డ్, సి రెయిన్బో, డి ఒలింపిక్ రింగ్. రెయిన్బో. రెయిన్బో. ఎస్ సార్. కాన్ఫిడెంటా? ఎస్ సార్. ఓకే, సి రెయిన్బో ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ సాయి తేజేష్, రెయిన్బో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 10 పాయింట్స్ టు యూ. సో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5 అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. దీపక్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఆన్ 10 పాయింట్స్, అలాగే చైతన్య ఆన్ 10 పాయింట్స్, కలర్ఫుల్ సాయి తేజేష్ ఆన్ 10 పాయింట్స్, విజయ్ కుమార్ పాస్ చేసి ఆన్ 0, సంజన ఇస్ ఆన్ -5. ఇప్పుడు మనం వచ్చేసాము మన సెకండ్ రౌండ్ కి. చిత్రం ద పిక్చర్. మీ అందరికీ 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఈ రౌండ్ నుంచి నో మల్టిపుల్ చాయిస్, ఆల్ ఆర్ బజర్ రౌండ్స్. మీలో ఎవరికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే వారు ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. బజర్ని 2-3 ప్రెస్ చేసినా ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తారో నేను వాళ్ళే ఆన్సర్ అడుగుతాను. ఓకేనా? ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, ఆన్సర్ తప్పైతే -5. అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ ఉండదు. అవి ఆల్రెడీ. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్.
మీ అందరి క్వశ్చన్, ఈ చిత్రంలో కనిపిస్తున్న మహనీయుడి మాతృభాష ఏది? ఎస్ చైతన్య, యువర్ ఆన్సర్. Bengali. ఆయన ఎవరు? Swami Vivekananda. చైతన్య కాన్ఫిడెంట్ అను? Yes. దట్స్ ద రైట్ ఆన్సర్ చైతన్య, and 10 points to you. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని నిర్మాణం ఉన్న దేశంలో జన్మించిన ఇండియన్ పొలిటికల్ లీడర్ ఎవరు? సాయి తేజేష్, యువర్ ఆన్సర్. సోనియా గాంధీ. సోనియా గాంధీయా? ఎస్ సార్. అదేంటి? లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. ఎక్కడుంది ఇది? ఇటలీ. ష్యూరా? ఎస్ సార్. And that's the right answer, and 10 points to you. Third picture మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని బాక్సింగ్ ఛాంపియన్ సొంత రాష్ట్రం ఏది? విజయ్ కుమార్. మణిపూర్. మణిపూర్. ఆవిడెవరు? మేరీ కోమ్. విజయ్ కుమార్, మీ ఆన్సర్ లో కూడా విజయం ఉంది. దట్స్ ద రైట్ ఆన్సర్, and 10 points to you. సో వెల్, చిత్రం పిక్చర్ లో మన 3 పిక్చర్స్ అయిపోయినాయి, అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. చైతన్య ఇస్ ఆన్ 20 points, సాయి తేజేష్ ఇస్ ఆన్ 20 points, దీపక్ ఇస్ ఆన్ 10 points, విజయ్ కుమార్ ఇస్ ఆన్ 10 points, అండ్ సంజన ఇస్ ఆన్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం వచ్చేసాం మన థర్డ్ రౌండ్ కి. ఆ రౌండ్ పేరే లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను, అండ్ దాంట్లో కొన్ని లెటర్స్ ఉంటాయి. వాటిల్లోంచి నేను ఒక లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. రివీల్ చేసి మీకు ఒక క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన ఆల్ఫాబెట్ని బట్టి, నేను ఇచ్చిన క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కరెక్ట్గా వెంటనే గెస్ చేస్తే మీకు 50 points. ఎన్ని? 50 points. మీరు కనుక విత్ ఇన్ టైం గెస్ చేయలేకపోతే నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు గెస్ చేస్తే 40 points. అది చేయలేకపోతే విత్ ఇన్ టైం ఇంకొకటి రివీల్ చేస్తాను. అప్పుడు గెస్ చేస్తే 30 points. ఆ తర్వాత 20 points, and then 10 points. ఇన్ ఆల్ దీస్ 5 levels మీరు ఎప్పుడైనా కనుక రాంగ్ ఆన్సర్ చెబితే -5. Shall we start? సో మీ అందరి కోసం లెట్స్ హ్యావ్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. 11-lettered వర్డ్. ఇందులో మీ అందరికీ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ విద్యార్థులకు ప్రోత్సాహం. క్లూ డైరెక్ట్ వర్డ్ అయి ఉండదు, ఆ వర్డ్కి దగ్గరలో ఉంటుంది. సాయి తేజేష్, యువర్ ఆన్సర్. స్కాలర్షిప్. స్కాలర్షిప్. స్పెల్లింగ్ చెక్ చేస్తున్నావా? తప్పైతే -5 సాయి తేజేష్. స్కాలర్షిప్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. SCHOLARSHIP. సో 11 letters సరిపోయాయి. ఇట్స్ ద రైట్ ఆన్సర్, 50 points to you. లిటరేచర్ లో మీ అందరికీ సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, ఇట్స్ 13-lettered వర్డ్. ఇందులో నేను మీకు ఇస్తున్నాను లెటర్ నంబర్ 12. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ మాటలున్నాయి, మాట్లాడుకోవడాలున్నాయి. క్లూ డైరెక్ట్ మీనింగ్ కాదు, ఆ వర్డ్కి దారి తీస్తుంది, రిలేట్ అవుతుంది. టైమ్ అప్. సో 50 points చెప్పలేకపోయారు కాబట్టి మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1 for 40 points. సాయి తేజేష్, కమ్యూనికేషన్. స్పెల్లింగ్ చెక్ చేసుకున్నావా? ఒక్కసారి నువ్వు చెప్పిన కమ్యూనికేషన్ స్పెల్లింగ్ కమ్యూనికేట్ చేస్తావా నాకు? COMMUNICATION. నువ్వు కమ్యూనికేట్ చేసిన కమ్యూనికేషన్ కరెక్ట్ అని నేను నీకు కమ్యూనికేట్ చేస్తున్నా. దట్స్ రైట్ ఆన్సర్, అండ్ 40 points to you. లిటరేచర్ రౌండ్ లో మీ అందరికీ నేను ఇస్తున్న థర్డ్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్.
నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 9. క్లూ. బీ కేర్ఫుల్. సో విజయ్ కుమార్ బజర్ ప్రెస్ చేశాడు. Dangerous. విజయ్ కుమార్ క్లూ చెప్పంగానే ఫస్ట్ బజర్ ప్రెస్ చేశావు అండ్ యూ సెడ్ డేంజరస్. ఇప్పుడు తప్పు చెప్తే ఆల్రెడీ 10 లోనే ఉన్నావు. ఇట్స్ వెరీ డేంజరస్ ఆన్సర్. వాట్స్ ద స్పెల్లింగ్ ఆఫ్ డేంజరస్? DANGEROUS. 9th లెటర్ టాలీ అయిందా ఎస్ కింద? Yes, sir. ఆన్సర్ డేంజరస్ విజయ్ కుమార్. ఆన్సర్ ఈజ్ డేంజరస్ విజయ్ కుమార్. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 50 points to you. సో బడీస్, మన థర్డ్ రౌండ్ అయిపోయింది. లిటరేచర్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి తేజేష్ లీడింగ్ విత్ 110 points, విజయ్ కుమార్ విత్ 60 points, చైతన్య విత్ 20 points, దీపక్ విత్ 10 points అండ్ సంజన విత్ -5 points. మన శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్. ఈ రౌండ్ గురించి మీ అందరికీ తెలుసు కదా. లాస్ట్ రౌండ్ కానీ చాలా క్రూషియల్ రౌండ్. ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో చాలా సార్లు మైనస్ పాయింట్స్లో ఉన్న వాళ్ళు సూపర్ లీడ్కి వెళ్ళిపోవడం సందర్భాలు ఉన్నాయి. అలాగే లీడ్లో ఉన్న వాళ్ళే లీడ్లో మిగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆడండి. అండ్ ఈ రౌండ్లో క్వశ్చన్స్ మనకి 5 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 20 points, తప్ప ఆన్సర్ చెప్తే -10. సెకండ్ క్వశ్చన్కి 40 points, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్కి 60 points, తప్పైతే -30. ఫోర్త్కి 80 points, తప్పైతే -40. ఫిఫ్త్ క్వశ్చన్కి 100 points, తప్పైతే -50. సో ప్లస్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 300 points. సో ఎవరు 300లో ఇంకా లేరు కాబట్టి ఎవరికైనా ఇంకా గెలిచే అవకాశం సమానంగానే ఉంది. రెడీ ఆర్ యు ఆల్? సో మీ అందరి కోసం రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ 20 points క్వశ్చన్. రెడీ? మహాభారతం ప్రకారం పాండవుల్లో ఇంద్రుడి కొడుకు ఎవరు? చైతన్య. అర్జునుడు. చైతన్య అర్జునుడు అని నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావో అంత కాన్ఫిడెంట్ గా దట్స్ ద రైట్ ఆన్సర్. 20 points to you. Here comes the second question and 40 points question for all of you. జపాన్ కరెన్సీని ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు సాయి తేజేష్. ఎన్. సాయి తేజేష్, నేను ఎన్నే అంటే నువ్వు ఎన్ అంటున్నావు. ఆ ఎన్కి ఎన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. Here goes the 60 points question. PhD డిగ్రీలో PH అంటే ఏంటి? వావ్. టు సర్ప్రైజ్ దీపక్ బజర్ ప్రెస్ చేశాడు. దీపక్ యువర్ ఆన్సర్? Philosophy. యాక్చువల్లీ నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే బాగుండేది, ఎందుకంటే 60 points క్వశ్చన్. PhDలో PH అంటే ఇంత ఫిలాసఫీ ఎందుకు చెప్తున్నా తెలుసా నేను నీకు? బికాస్ నువ్వు చెప్పిన ఫిలాసఫీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. For all of you, the 80 points question. Here goes. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏది? బజర్ ని అందరికన్నా ముందర మళ్ళీ ప్రెస్ చేశాడు దీపక్. అండ్ దీపక్, వాట్స్ యువర్ ఆన్సర్? Mercury. దీపక్, నేను అడిగాను సూర్యుడికి దగ్గరగా ఉండే ఏంటా ప్లానెట్? Mercury. నేను క్వశ్చన్ రిపీట్ చేశాను, నువ్వు ఆన్సర్ రిపీట్ చేశావు. నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆన్సర్ అదే రిపీట్ చేస్తావా? సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ అని చెప్పావు. నేను ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ చేసినా అన్నిసార్లు నువ్వు మెర్క్యూరీ అని చెప్తున్నావు. అన్నిసార్లు నేను నీకు రైట్ ఆన్సర్ అని చెప్తాను. దట్స్ ద రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో చివరి ప్రశ్నకి అండ్ ఇదే
ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. ఓకే, ఎటువంటి మలుపు తిప్పుతుందో ఈ ప్రశ్న. లెట్స్ సీ. అండ్ మీ అందరి క్వశ్చన్, ప్రస్తుతం మన ఉపరాష్ట్రపతి ఎవరు? సాయి తేజేష్ బజర్ ప్రెస్ చేశాడు, దీపక్ కూడా బజర్ ప్రెస్ చేశాడు, కానీ ఇద్దరిలో దీపక్ ఫస్ట్ చేశాడు. సో దీపక్, వాట్స్ యువర్ ఆన్సర్? హమీద్ అన్సారీ. దీపక్, ఇంతకుముందు ఒక 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పావు. ఇది చెప్తే హ్యాట్రిక్ అవుతుంది. నువ్వు సెంచరీ కొట్టడమే కాదు, మ్యాచ్ని గెలిపించినట్టుగా హ్యాట్రిక్ మాత్రమే కాదు, ఛాంపియన్ కూడా అవుతావు. హమీద్ అన్సారీ, the right answer and 100 points to you. అనుకోకుండా అందరినీ ఓవర్టేక్ చేసి 250 points తో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఇవాల్టి ఛాంపియన్ దీపక్. ఓకే, దీపక్ ఛాంపియన్ అయినప్పటికీ సో మీ అందరూ ఇంత బాగా ఆడినందుకు గాను ఈటీవీ నుంచి మీ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సత్తెనపల్లి చూసిన దీపక్ ని, వాళ్ళ మదర్ ని I welcome onto the dais. అమ్మ, ఎలా ఫీల్ అయ్యారు? లాస్ట్కి వచ్చేటికే టెన్షన్ పడ్డాను. చాలా టెన్షన్ పడ్డారు, ఇంకా పడుతున్నారు మీరు కూడా. సో దీపక్, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? టెన్షన్. టెన్షన్ 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 చాలా టెన్షన్ ఫీల్ అయ్యావు, తెలిసిపోతుంది. ఇలా 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 ఊగిపోతున్నావు. తగ్గిందా టెన్షన్ ఇప్పుడు నీకు? ఛాంపియన్ అయిపోయావు. హైఫై ఇచ్చాయి. యో, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. అమ్మ, మీకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో అండ్ ఇవాళ ఛాంపియన్ అయినందుకు ఈటీవీ నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి దీపక్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో దీపక్, ఇవాళ ఛాంపియన్ అయిపోయావు, హ్యాపీగా ఉన్నావా? సూపర్ హ్యాపీ. సో ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కనుక నువ్వు ఆడి గెలిస్తే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీతో పాటు అక్షరాల 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అట్లా చెప్పంగానే మొహంలో వెలుగు చూడు, అసలు 1,00,000 వచ్చేసినట్టే. తెచ్చేసుకుంటావా మరి? ఈ వెలుగు ఆటలో చూపిస్తావా? ఎస్, గుడ్ బాయ్. సో అదండి మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా లాంగ్ జంప్ చేసిన దీపక్ ఇవాల్టి ఛాంపియన్ అయిపోయాడు. ఇలాంటి మనకు అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.